అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు రానుంది, పట్టు విడుపు సమయాలు, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ఏ దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోని విషయాలను నేను పంచాంగాలను అనుసరించి మీకు తెలియజేస్తున్నానండి. మన నాసా ప్రకారం రెండవ సూర్యగ్రహణం వచ్చేసి మనకి అక్టోబర్ 2వ తేదీన బుధవారం అయితే రానున్నట్లుగా అయితే మనకు తెలుపబడిందండి. సైంటిఫిక్ రీజన్ ప్రకారం సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యకాంతి అనేది భూమికి చేరదండి. దీనిని సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఆల్రెడీ మనకి 2024వ సంవత్సరంలో ఒక సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణాలు అయితే మనకి వచ్చేసాయండి. ఈ గ్రహణాలు ఏవి కూడా మన భారతదేశంలో అయితే కనిపించలేదు. అయితే ఇప్పుడు రానున్నటువంటి సూర్యగ్రహణం రెండవ సూర్యగ్రహణం అండి. ఈ గ్రహణాన్ని మనము కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. ఈ గ్రహణం మనకి అక్టోబర్ 2వ తేదీన భాద్రపద మాసం బహుళ అమావాస్య తిథి బుధవారం రోజున, అంటే సరిగ్గా మనకి మహాలయ అమావాస్య వస్తుంది కదండి, ఆ రోజునైతే మనకి ఈ గ్రహణం అయితే రానుందండి. ఈ గ్రహణం పేరు వచ్చేసి కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అని మన పంచాంగం ప్రకారం అయితే తెలియజేయబడింది. ఈ గ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం పట్టు సమయం రాత్రి 9:13 నుంచి విడుపు సమయం రాత్రి తెల్లవారుజామున 3:17 వరకు, అంటే మనకి 3వ తేదీ వస్తుందండి. సరిగ్గా అయితే మనకి ఈ గ్రహణ పుణ్యకాలం 6:04 వరకు అయితే మనకి గ్రహణం అయితే ఉంటుందండి. అయితే ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది, ఆ దేశ వివరాలు అయితే ఇప్పుడు నేను తెలియజేస్తున్నానండి. ఈ గ్రహణం అయితే కనిపించే ప్రదేశాలు అర్జెంటీనా, చీలీ, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, పాక్లాండ్ దీవులు, ఫిజీ, ఫ్రెంచి, పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియు, పరాగ్వే, పెరు, ఫిట్క్వెర్న్ దీవులు, దక్షిణ జార్జియా, శాండ్విచ్, టకేలావ్, టంగా, తువాలు, యుఎస్ మైనర్ ఔటింగ్ వైంగ్లు దీవులు, ఉరుగ్వే, వాలిస్ మరియు ఉటానా ప్రాంతాలలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ గ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో ఉంటుందో ఆ దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. ఒకవేళ ఈ గ్రహణం కనిపించే దేశాలలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా కనుక అక్కడ ఉంటే తప్పకుండా మీరు నియమాలు అయితే పాటించాలండి. అయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా అంటే మన భారతదేశంలో ఈ గ్రహణం లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదండి. కానీ ఒకవేళ మీకు ఏదైనా సరే సందేహం, అంటే ప్రెగ్నెన్సీ కదా అండి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అనుకున్న వాళ్ళు కొద్దిగా తేలికపాటి నియమాలను పాటిస్తే సరిపోతుందండి. అవేంటో కూడా నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తాను. కానీ పూర్తిగా ఓవరాల్గా మన భారతదేశంలో ఈ గ్రహణం లేదు కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా గ్రహణ నియమాలు, శుద్ధకాల నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఈ గ్రహణంతో మనకి ఈ 2024వ సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, మొత్తం మనకి సంపూర్ణంగా అయితే మనకి గ్రహణాలు అయితే వచ్చేస్తాయండి. ఈ గ్రహణం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో అందించానండి. మీకు ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. నేను మరో మంచి వీడియోతో అయితే మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు.